హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జేకే కపుల్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా స్పెషల్ డే నాకు. ఈరోజు ఏంటి అంటే మా పెద్ద అబ్బాయిది బర్త్డే అన్నమాట ఈరోజు. సో బర్త్డే వ్లాగ్ మార్నింగే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ వాళ్ళకి హాఫ్ డేస్ కదా, స్కూల్ మార్నింగ్ వేగంగా అవ్వడం వల్ల హడావిడిగా తనని రెడీ చేసేసి టెంపుల్కి వచ్చి వెళ్ళిపోయాడు. సో అందుకని వ్లాగ్ చేయడం అవ్వలేదు. నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఇంకా ఏం వీడియో ఉంటుంది అనేది, మీకు ఇక నుండి ఏముంటుంది, ఎలా నడుస్తుంది అనేది, డే ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేయాలనుకున్నాను. సో మరి ఏంటి అంటే తన టీచర్స్కి అండ్ ఫ్రెండ్స్కి, వాళ్ళ క్లాస్లో గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీ గిఫ్ట్స్ కొన్ని తీసుకున్నాం. తను అవేం తీసుకొని వెళ్ళలేదు, మేము తీసుకొని వస్తాము, టైం అయిపోయిందని తనని రెడీ చేసి పంపించేసా. ఇప్పుడు మేము అవి తీసుకొని వెళ్ళాలి, వాళ్ళ డాడీ వస్తారు, అది తీసుకొని వెళ్తాం. బట్ టీచర్స్కి అండ్ స్టూడెంట్స్కి ఏమేమి గిఫ్ట్ తీసుకున్నా ఏం అనేది నేను ఇప్పుడు ఇంకా ప్యాక్ చేయలేదు. ప్యాక్ చేస్తూ మీకు కూడా చూపించేస్తున్నాను. ఏదో మాకు తెలిసిన కొంచెం తక్కువ బడ్జెట్లో అలా సింపుల్గా తీసుకున్నామన్నమాట. ఏం తీసుకున్నాము ఏంటి అనేది ప్యాకింగ్ చేస్తూ మీకు కూడా చూపిస్తా. మరి వీడియో చూసే ముందు ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్, కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. మరి ఏమేమి తీసుకున్నాను, ప్యాకింగ్ ఏం చేస్తున్నాను అనేది నాతో పాటు మీరు కూడా ప్యాక్ చేస్తూ చూసేయండి. టీచర్స్కి బ్యాగ్స్ తీసుకున్నాను. డిజైన్ ఇలా ఎలిఫెంట్ వచ్చింది, చాలా బాగా నచ్చింది బ్యాగ్స్. సో ఇప్పుడైతే వాళ్ళకి ఇలా బ్యాగ్తో ఇస్తే బాగుంటుంది. అంటే మనం ఇచ్చేవి చేతితో పట్టుకోలేరు కదా, ఒక 3-4 ఐటమ్స్ ఇస్తున్నా, అవి చేతితో అవ్వదు కదా అని చిన్న బ్యాగ్ కూడా ప్లాన్ చేసా. సో ఇది బ్లూ పెన్, ఒక బ్లూ పెన్ అండ్ యాపిల్ అండ్ బిస్కెట్ ప్యాకెట్ అండ్ చాక్లెట్ వన్, యాపిల్, బ్లూ పెన్, బిస్కెట్ ప్యాకెట్ అండ్ చాక్లెట్. ఇలా కొంచెం బ్యాగ్తో ఇస్తే బాగుంటుంది కదని ఈ ఇయరే ఇలా ప్లాన్ చేసా. ఎవ్రీ ఇయర్ పెన్ అండ్ చాక్లెట్ ఇచ్చేవాళ్ళం. ఈ ఇయర్ కొంచెం సమ్మర్లో ఫ్రూట్స్ మంచిది కదా, ఇస్తే మంచిది అని సో ఫ్రూట్స్ అయితే ప్రిఫర్ చేసా. అండ్ స్టూడెంట్స్కి అయితే ఇగో పెన్సిల్స్ తీసుకున్నాము. అండ్ ఇది వేఫర్ బిస్కెట్ ప్యాకెట్ అండ్ ఒక పెన్సిల్. స్టూడెంట్స్కి పెన్సిల్ అండ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాం. సో ఇప్పుడు నేనైతే ఇవి టీచర్స్కి ప్యాక్ చేసి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చి అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం డెకరేషన్ చేయాలనుకుంటున్నాను. సో డెకరేషన్ కూడా నాకు వచ్చినట్లు అండ్ సింపుల్గా చేస్తాను, అది కూడా మీకు కంటిన్యూ చేస్తా ఈ వీడియోలో, చూసేయండి. సో ఫైనల్గా వాళ్ళు 18 మెంబర్స్ టీచర్స్ ఉంటారు చెప్పారన్నమాట. 18 కవర్స్ అండ్ ప్యాక్ చేసేసాం. అండ్ ఇదండి ఒక యాపిల్, బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్ అండ్ పెన్. కవర్స్ చాలా బాగున్నాయి, డిజైన్ బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ కంటిన్యూ వీడియో ఏంటి ఈరోజు స్పెషల్స్ అండ్ ఎలా డెకరేషన్ చేస్తాను అనేది కూడా వీడియో తీస్తాను. నేను నెక్స్ట్ కంటిన్యూ డెకరేషన్ వీడియో పెడతా అన్నాను కదా. సో డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామట. మెయిన్ వచ్చేసి మాకు హాల్లో ఉన్న వాల్కి కొంచెం చిన్నగా ఉంటుంది, ఆ వాల్కే సెట్ చేయాలి. ఏ డెకరేషన్ అయినా వాల్కేని, ఇంకా ఎక్కడ సెట్ చేయడానికి అవ్వలేదు డెకరేషన్ అనేది. సో నేనైతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే వాల్కి చేస్తూ ఉంటాను. ఇయర్ అయితే కొంచెం అక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటాయన్నమాట. ఆ బెడ్రూమ్ ఉన్న ద్వారం దగ్గర ఇక్కడ మేకులు ఉన్నాయి. సో ఆ మేకులకి కొంచెం థ్రెడ్ లాంటిది కట్టేసి ఇట్లా కర్టెన్ అనేది ప్లాన్ చేశాను. కర్టెన్ నెట్ క్లాత్ కర్టెన్. ఈ కర్టెన్ మీద ఫ్లవర్స్ హైలైట్ అవుతాయని నేను ఈ నెట్ క్లాత్ కర్టెన్ అనేది పెట్టుకున్నాను. లేదంటే వేరే ఏమైనా కొంచెం డార్క్ కలర్ సెట్ చేద్దాం అనుకున్నా. సో ఫ్లవర్స్ కొంచెం బాగా లుక్ వస్తుంది కదా, అండ్ లైటింగ్ కూడా వైట్ నెట్ క్లాత్ మీద చాలా బాగుంటుందని ఇలా ప్లాన్ చేస్తా. బట్ బ్యాక్ సైడ్ కొంచెం స్విచ్ బోర్డ్ అనేది మనకి చైర్ వేసేటప్పుడు కవర్ అయిపోతుంది. అండ్ వీడియోలో మీకు డెకరేషన్ అనేది జస్ట్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియో చేశాను అన్నమాట.
బెలూన్స్ కూడా నేను ఫస్ట్ అవి చూసేటప్పుడు డార్క్ కలరే ఉన్నాయి, బట్ అవి ఊదిన తర్వాత సెట్ చేసేటప్పటికి లైట్ కలర్ అయిపోయింది. డెకరేషన్ అయితే కొంచెం డల్గా లైట్ కలర్ అన్నీ అయిపోయావే అనుకున్నాను, ఆ ఫ్లవర్సే కొంచెం హైలైట్ అయ్యాయి. బట్ లైట్ సెట్ పెట్టిన తర్వాత మాత్రం చాలా బాగా లుక్ వచ్చింది. నైట్ కొంచెం 7 o'clock అలా చేసాం కాబట్టి నైట్ టైం చాలా బాగా అనిపించింది. డిసప్పాయింట్ అయ్యాను, కొంచెం లైట్ కలర్ మొత్తం లైట్గా అయిపోయింది అనుకున్నాను, బట్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. లైట్ సెట్టింగ్ అండ్ ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి పెట్టడం వల్ల నాకు చాలా బాగా అట్రాక్షన్ అనిపించింది. అంటే గోల్డ్ కలర్ బెలూన్స్కి ట్రై చేసా, అప్పుడు నాకు గోల్డ్ కలర్ దొరకలేదు, సో అందుకని వైట్ బ్లూయే తీసుకొచ్చేయడం, రెండు లైట్ కలర్ అయిపోవడం అలా డల్గా అనిపిస్తుంది. బట్ లైట్స్ వేసిన తర్వాత చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చింది నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా కొంచెం సింపుల్గా ఇంట్లో బర్త్డేస్ పార్టీ చేయాలి అనుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని నేను ట్రై చేసా. అండ్ మా అబ్బాయికి కూడా డెకరేషన్ అంటే చాలా ఇష్టం. డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో నేను బటర్ పన్నీర్ మసాలా కర్రీ అండ్ బటర్ చికెన్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ పరోటా బయట మనకి ఉంటాం కదా, సో వాటిని మనం జస్ట్ పాన్ మీద వేసి కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసి కాల్చుకోవాలి. సో అలా ఉన్నవి నేను పరోటా తీసుకొచ్చేసా. సో వాటి కోసం పన్నీర్ కర్రీ అండ్ బటర్ చికెన్ కర్రీ చేస్తున్నా. సో ఈ 3 ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్ డిన్నర్కి అలా మా ఫ్యామిలీ మెంబర్స్, ఓన్లీ మా ఫ్యామిలీ అండ్ మా అత్తయ్య మావయ్య అండ్ మా సిస్టర్ అండ్ మా బావగారు వాళ్ళ పాప, ఇంతేని ఎవరిని పిలవను. జస్ట్ మా దగ్గరలోని పిల్లలు ఉంటే పిల్లల్ని పిలిచేసి వాళ్ళకి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేకు అట్లా చాక్లెట్స్ ఏమైనా ఇచ్చేస్తా, అంతేని ఇంకేమీ ఇంకా బయట ఎవరిని పిలవను. సో ఫస్ట్ అయితే బటర్ చికెన్ చూసారు కదా, అవన్నీ అంటే ఇంకోసారి చేసేటప్పుడు ఫుల్ వీడియో పెడతా. ఇది జస్ట్ నేను వీడియో ఫుల్ వ్లాగ్ కాబట్టి అలా లైట్గా చూపించేస్తున్నాను. ఇది పేస్ట్కి మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టమాటో, మసాలా దినుసులు అండ్ కాజు, ఇవి అయితే తప్పకుండా ఉండాలి. కాజు చాలా మెయిన్ మాట. కాజు వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ మనం ఆ పేస్ట్ చేసిన తర్వాత ఇలా కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. సో నేనైతే నాకు ఇష్టం అట్లా వేసుకుంటే. పన్నీర్కి అండ్ చికెన్కి సేమ్ పేస్ట్ వేసుకున్నమాట. అండ్ పన్నీర్ కర్రీ చికెన్ అయితే కొంచెం వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఆ పేస్ట్ అనేది వేసేసి మంచిగా పీస్ ఉడికిన తర్వాత ఫైనల్గా టేస్ట్ చూడండి. కొంచెం లాస్ట్లో కస్తూరి మేతి ఉంటుంది కదా, దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని దాన్ని కొంచెం స్మాష్ చేస్తూ వేసేయాలి. అండ్ లాస్ట్లో 1 స్పూన్ హనీ యాడ్ చేయండి. బటర్ చికెన్కి చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ పన్నీర్ కర్రీలో కూడా లాస్ట్లో 1 స్పూన్ హనీ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. అండ్ పరోటా, చపాతీ, రోటీ, నాన్ స్వీట్తో చాలా బాగుంటుంది. అంటే కర్రీస్ బయట కన్నా ఇంట్లో ప్రిఫర్ చేస్తేనే నాకు ఇష్టం అన్నమాట. బయట క్వాంటిటీ తక్కువ ఉంటుంది అండ్ కొంచెం కలర్ అట్లా వేసేస్తుంటారు కదా, నాకు అట్లా బయట ఎప్పుడైనా అంతే, బయటకు తెచ్చుకుంటే నాన్స్ తెచ్చుకుంటా, కర్రీ మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నా. సో ఫైనల్గా అయితే డిన్నర్ అన్నీ అయిపోయాయి. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెడీ అయిపోయాం. మా సిస్టర్ వాళ్ళ పాప అండ్ మా అత్తయ్య మావయ్య, మా పిల్లలు, మా బావగారు అందరం రెడీ అయిపోయాము. అగోండి ఫైనల్గా డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్లో చేస్తుంటుండగా కొంచెం డల్గా ఉంది అనుకున్నా, బట్ ఫైనల్గా అయితే సూపర్ చేసేసాను. నాకైతే నచ్చింది అండ్ మా బర్త్డే బాయ్కి కూడా నచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇక టీవీలోనైతే తన నేమ్ మీద సాంగ్ వేసేసుకున్నాము. సాంగ్ వేసేసుకొని కొంచెం అలా ఫొటోస్ తీసేసా అబ్బాయికి. అండ్ కేక్ కటింగ్ ఫైనల్గా చూసారు కదా. బ్యాక్గ్రౌండ్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ అది చెప్పాను కదా, స్విచ్ బోర్డ్ ఉంది కనిపిస్తుంది. సో అది మనం కూర్చున్న తర్వాత బ్యాక్ కవర్ అయిపోయింది. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ కేక్ ఉజ్వల్ కుమార్ అబ్బాయి పేరు. మీరందరు కూడా బ్లెస్ చేయండి, బ్లెస్ చేస్తూ విషెస్ చెప్పు అని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఒక్కొక్కరు అందరం కేక్ కటింగ్ చేసేసి అక్షింతలు వేసేసుకుని డిన్నర్ చేసేయడమే. ఫైనల్గా అయితే క్యాండిల్ కూడా అది వస్తుంది కదా ఫ్లేవర్, లోటస్ ఫ్లేవర్ వచ్చేది. ఈ మధ్య ఆ ఫ్లేవర్ అనేది కొంచెం లాస్ట్ టైం తెచ్చినప్పుడు మంచిగా అవ్వలేదు. దానిది పొడి ఉంటుంది కదా, పొడి అంతా కేక్ మీద పడుతుంది అన్నమాట. సో అది అండ్ స్ట్రైట్ క్యాండిల్ ఉంటుంది అవి కూడా. సో అందుకని అవి ఏమి తేకుండా
ఓన్లీ కేక్తో చిన్న చిన్న క్యాండిల్స్ ఇచ్చారు, అవే అలా పెట్టేసుకున్నాను. అండ్ ఆ రోజు అయితే నేను వేసుకున్న డ్రెస్ సౌత్ ఇండియాలో తీసుకున్న 3 పీసెస్ 2000 రూపీస్ మాట. ఇది నేను షార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఈ షార్ట్ చేసే లోపే బర్త్డే రావడం, బర్త్డేకి ఆల్రెడీ ఒక డ్రెస్ యూస్ చేసేసాను. బట్ షార్ట్ చేస్తాను. 3 డ్రెస్సెస్ కూడా మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంది డ్రెస్ లుక్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇది మా ఫ్యామిలీ. మా చిన్నోడి బర్త్డే కూడా 10 డేస్ తర్వాత ఏప్రిల్ 13 చిన్నోడిది, పెద్దోడిది ఏప్రిల్ 3. ఇద్దరు కూడా సమ్మర్ సీజన్లోని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట డెలివరీ అయ్యాను. ఆ సమ్మర్ సీజన్లో మా సైడ్ చాలా ఎండలు ఉంటాయండి. మా వాళ్ళందరికైతే నా డెలివరీ చాలా తీరిపోయింది. ఫైనల్లీ హ్యాపీ 2 అబ్బాయిలు పుట్టడంతో. తన పెద్దోడికి బర్త్డే చేసినంతసేపు మా చిన్న అబ్బాయికి అయితే మార్నింగ్ రెడీ అయినప్పటి నుండి విష్ చేయమంటే నేను మొన్న చేశాను అనే చెప్తున్నాడు. అంటే వాడు మంచిగా రెడీ అయ్యాడు, వీడు యూనిఫామ్లో వెళ్ళాడు. సో అందుకని కొంచెం డల్ అయిపోయాడు. తర్వాత ఫైనల్గా నీ బర్త్డే చెయ్యము అని వాళ్ళ నాన్న చెప్తే ఇంకా అప్పుడు వాళ్ళ అన్నకి బర్త్డే విష్ చేసి కొంచెం మంచిగా స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళాడు. సో ఫైనల్గా అయితే చిన్నవాళ్ళు అందరూ ఇట్లానే ఉంటారు. అండ్ మా పెద్ద అబ్బాయికి ఇలాంటి డెకరేషన్స్ రెడీ చేశా కదా, సో అలా రెడీ చేయడం ఇలాంటివన్నీ ఇలా చేస్తే చాలా ఇష్టం అన్నమాట. మా చిన్నోడికి అట్లాంటివి ఏమి ఉండవు, వాడిదంతా వేరే, వీడంతా వేరే. వాడికి జస్ట్ సింపుల్గా డ్రెస్సింగ్ కూడా ఎక్కువ ఈ మధ్య కోట్లు షూస్ అనేవి చూసి అందరిని చూసి ఇష్టపడుతున్నాడు. చిన్నప్పుడైతే అస్సలు ఒక్క మంచి డ్రెస్ తీసిన బర్త్డేకి కొంచెం మంచి పార్టీ వేర్ డ్రెస్ తీద్దామన్నా ఫస్ట్ బర్త్డేకి తీయలేదు, ఎందుకంటే వేసుకోడు ఎందుకు వేస్ట్ అని. అప్పుడు కూడా కొంచెం జీను టీషర్ట్ తీసాను అంతేని. వీడికి మాత్రం చాలా ఇష్టం. కానీ ఇప్పుడు రీసెంట్ టైంలో వీడికి కూడా కొంచెం ఇలాంటి కుర్తాస్ అట్లాంటివి బాగా నచ్చుతున్నాయి. అండ్ స్కూల్లోని ఉగాది, దసరా, సంక్రాంతి టైంలో కొంచెం స్కూల్లో చేస్తారు సెలబ్రేషన్స్. అలాంటప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్ వేయమంటారు అన్నమాట. సో అందుకని నేను ఈ మధ్య కుర్తా డ్రెస్సెసే తీస్తున్నా. సో స్కూల్కి కూడా యూస్ చేయొచ్చు, ఇంక ఇంట్లో ఎలానో వేయరు, స్కూల్కి యూస్ చేస్తారు కదా అని ట్రెడిషనల్ డ్రెస్లే ఈ మధ్య తీస్తున్నాను. సో మార్నింగ్ మాత్రం జీను టీషర్ట్ వేసుకుని వెళ్ళాడు, ఈవినింగ్ ఈ మోడల్ తీసా. సో చూసారు కదా, నైట్ అయితే డెకరేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్గా వాళ్ళ సిస్టర్ గిఫ్ట్ చేసింది. అది ఏంటి అనేది ఒక్కటే ఆతృతతో ఉన్నాడు చూడడానికి, వెరీ ఎగ్జైట్ అవుతున్నాడు అన్నమాట. వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి స్టేషనరీ ఐటమ్స్ అట్లా యూజ్ అయినవి ఇస్తూ ఉండేవాళ్ళు. మా అదే వాళ్ళ సిస్టరు, అండ్ మా సిస్టర్ వాళ్ళ పాప వాళ్ళ సిస్టరు. కానీ ఇయర్ మాత్రం సమ్మర్లో ఇంట్లో ఉంటూ మంచి గేమ్స్ ఆడుకోమని ఇలా ప్లాన్ చేశారన్నమాట. చాలా బాగున్నాయి గేమ్స్ అయితే. 6 గేమ్స్లో వచ్చాయి. బిజినెస్, లూడో, స్నేక్ అండ్ ల్యాడర్, చెస్, ఇంకొక 2 గేమ్స్ వచ్చాయి. మొత్తం 6 గేమ్స్ వచ్చాయి. చాలా బాగుంది, వెరీ యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు పిల్లలకి ఇంట్లోనే కదా, సమ్మర్లో కదా, బయటకు వెళ్ళి ఏ ఆటలు ఆడలేరు. ఆడినా కూడా ఇంకా మనకి వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా మనం ఇంట్లోనే హ్యాపీగా ఉండలేము. ఈ ఎండలకి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి అవన్నీ మనం ఇంకా పట్టించుకునే ఉండాలి. సో అలా కాకుండా ఇంట్లోని కొన్ని గేమ్స్ ఉంటాయి. సో అలాంటి గేమ్స్ ప్రిఫర్ చేస్తే హ్యాపీగా ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు. ఈవినింగ్ ఎప్పుడో చల్లబడిన తర్వాత అలా బయటికి పంపించవచ్చు. బట్ మార్నింగ్ టైంలో అలా వాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి, ఇంట్లో బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం ఇలాంటి గేమ్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సో అవి వైకుంఠపాలి, అది స్నేక్ అండ్ ల్యాడరు, చెస్, వాటివన్నీ ఇచ్చారు. అండ్ ఆల్రెడీ మనకి ఒక 4-5 గేమ్స్ తెలుసు. ఒక 2 గేమ్స్ తెలియదు మాట వాడికి. వాటి గురించి డిస్కస్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.